ఇది రియల్ స్టోరీ. అనాబెల్ ఈ పేరు వింటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ దెయ్యం బొమ్మ వెనుక ఉన్న రియల్ స్టోరీ తెలిసిన తర్వాత ఏ బొమ్మను చూసినా భయంతో వణికిపోతారు. ఇంతకీ ఆ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది? అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు? ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది? అనే విషయాలను తెలుసుకోవటానికి పూర్తిగా ఈ వీడియోను చూడండి. అనాబెల్ అనే బొమ్మను 1970లో డోనా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఈ బొమ్మనిచ్చింది. డోనా ఇంకా తన ఫ్రెండ్ ఎంజీతో కలిసి రూమ్‌లో ఉండేవాళ్ళు. ఇద్దరు కాలేజీలో నర్సింగ్ చదువుతూ ఉంటారు. తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డోనా ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు. అది క్రమంగా కదలడం మొదలుపెట్టింది. కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలుపెట్టింది. డోనా, ఎంజీ ఒకరోజు అన్నాబెల్లే బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనిపించింది. బొమ్మ కదలడాన్ని చూసి ఏమైనా ఎలుకలు లాక్కెళ్తున్నాయని భావించారు. ఎంజీ తన స్నేహితుడు లవ్‌కు ఈ విషయం చెప్పింది. దీనితో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండొచ్చని తెలిపాడు. డోనా, ఎంజీలు అతని మాటలు వినలేదు. ఈ విషయం తెలిసిన రోజు నుంచి లవ్ ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు కూడా ఇచ్చేవాడు. అనాబెల్ క్రమేణా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో పేపర్లను ముక్కలుగా చేసి వాటిపై సందేశాలు రాయడం మొదలుపెట్టింది. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ అనే సందేశాలు ఆ పేపర్ల మీద కనిపించేవి. పేపర్లు ఎవరు చింపుతారు? ఇలా ఎవరు రాస్తారు? అని డోనా ఆలోచించింది. చివరికి గోడలపై కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందని అనుమానం మొదలైంది. ఒకరోజు రాత్రి డోనా ఇంటికి వెళ్లి చూస్తే అన్నాబెల్ మంచంపై కనిపించింది. దాని చేతికి రక్తం ఉండడంతో డోనా షాక్ అయిపోయింది. దాని చేతుల నుంచి రక్తంలా ఎర్రని ద్రవం బయటికి వస్తుండడంతో డోనా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది. దీంతో డోనా, ఎంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అప్పటి వరకు డోనాకు అనాబెల్ అంటే ఎవరో తెలియదు. అప్పటి వరకు అది నార్మల్ బొమ్మ అనుకునేది. ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అనాబెల్ హిగ్లిన్స్ అని తెలుసుకొని డోనా ఆశ్చర్యపోయింది. ఆమె నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డోనా ఆమె పేరును అక్కడ ప్రజలకు చెప్పింది. ఈ సందర్భంగా డోనాకు షాకింగ్ విషయాలు తెలిశాయి. డోనా నివసిస్తున్న ఇంటికి ముందు పొలాలు ఉండేవి. ఓ రోజు అనాబెల్ ఆ పొలాల్లోనే చనిపోయి కనిపించిందని చాలామంది చెప్పారు. అప్పటికి ఆమె వయస్సు 7 ఏళ్లు మాత్రమని తెలుసుకొని పాపం బాధపడింది. డోనా, ఎంజీలను అన్నాబెల్ ఇష్టపడిందని, వారితో కలిసి ఉండడాన్ని తాము సురక్షితంగా భావిస్తుందని అన్నాబెల్ చెప్పినట్లు స్పిరిట్ గేమ్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో డోనా, ఎంజీలు ఇందుకు అంగీకరించారు. ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతిచ్చారు. కానీ ఇక్కడి నుంచి అసలు కథ ఆరంభం. అయితే బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఎంజే స్నేహితుడు లవ్‌పై అన్నాబెల్ కక్ష కట్టింది. అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడాన్ని అన్నాబెల్‌కు నచ్చలేదు. దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. అన్నాబెల్ రోజు అతడికి కలలోకి వచ్చేది. అది తన పక్కనే పడుకున్నట్లు అతడికి అనిపించేది. అతడి గుండెలపైకి పైకి ప్రాకుతున్నట్లు, పీక నొక్కుతున్నట్లు కలలు వచ్చేవి. దీనితో లవ్ ఉలిక్కిపడి నిద్రలేచేవాడు. ఆ బొమ్మతో డోనా, ఎంజీలకు ఏ రోజైనా ప్రమాదమని తెలుసుకున్నాడు. ఒకరోజు డోనా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. దీంతో లవ్ ఎంజీతో ఒంటరిగా గదిలో ఉన్నారు. ఒక టూర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుండగా ఎవరో డోనా గదిలోకి వెళ్తున్నట్లు అనిపించింది. దీనితో మూసి ఉన్న తలుపులు తెరిచేందుకు కాసేపు కష్టపడ్డారు ఇద్దరు. తలుపు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు అక్కడే ఉన్నాయి. మంచం మీద ఉండాల్సిన ఆ బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది. వాళ్ళు భయంతో గజగజలాడిపోతున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఇక్కడ అన్నాబెల్ ఉద్దేశం ఏంటో తెలుసా? డోనా శరీరంలో చేరాలని. ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. ఒకరోజు అందరూ కారులో వెళ్తుంటే కారు బైకులు పడలేదు. దెబ్బలు తగిలాయి కానీ ప్రాణాలతో ఉన్నారు. ఈ విధంగా అన్నాబెల్ చిత్ర విచిత్రాలు చేయడంతో కొంతమంది ఇన్వెస్టిగేటర్స్, మత ప్రబోధకులు దాన్ని బంధించాలని అనుకున్నారు. ఆ బొమ్మను బంధించేందుకు ఒక శిలువ, ఒక షోకేస్ బాక్స్‌ను తయారు చేశారు. తర్వాత బొమ్మను అందులో పెట్టి లాక్ వేశారు. అయితే దాని వలన ఎప్పటికైనా ప్రమాదమని హెచ్చరించారు. అలాగే ఆ షోకేస్ బాక్స్‌ను ఎవరు ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ నోటీస్ బోర్డు పెట్టారు. ఇప్పుడు ఆ బొమ్మ ఇంగ్లాండ్‌లోని వారెన్స్ అక్కల్ట్ మ్యూజియంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.